జూన్ 2న తెలంగాణకు సోనియమ్మ తెలంగాణ కేబినెట్ సమావేశం కోసం సిఈసిని అనుమతి కోరగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ 4 గంటల చర్చల అనంతరం ముగిసింది. రాష్ట్ర సెక్రటేరియట్ లో సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు, కళాశాలల్లో చేపట్టాల్సిన పనులు, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. రైతుల దగ్గర ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యతలు కలెక్టర్కే అప్పగించారు. ఇక రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనే చర్చించినట్టు మంత్రి పొంగులేటి తెలియజేశారు. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు 600 కోట్ల కేటాయింపు, కాళేశ్వరం ప్రాజెక్టులు మరమ్మతులు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ సూచనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్పీ కంటే ₹1 కూడా తక్కువ చెల్లించకూడదని నిర్ణయం తీసుకున్నారు. సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్, నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు, రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యం అంతా రాష్ట్రంలోనే సేకరిస్తామని మంత్రులు ప్రకటించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ ఒక సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు అవ్వకూడదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగానే తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించారు.